జీహెచ్ఎంసీకి పన్నులు పట్టణ ప్రణాళిక విభాగం నుంచి మెజారిటీ ఆదాయం వస్తుంది. అయితే ఓవైపు ఆస్తి పన్ను ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పట్టణ ప్రణాళిక విభాగం ఆదాయం భారీగా తగ్గింది. ఇప్పటివరకు 458 కోట్ల ఆదాయం మాత్రమే రాగా 3 నెలల్లో మరో 400 కోట్ల వరకు వస్తుందని బల్దియా అంచనా వేస్తోంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఆదాయ సరళి మారుతోంది. కొన్ని విభాగాల్లో ఆదాయం పెరుగుతుండగా కీలక విభాగాల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గ్రాంట్లు కాకుండా సగటున ప్రతి ఏడాది జీహెచ్ఎంసీకి 3,800 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. పన్నుల కేటగిరీలో అతి ముఖ్యమైనది ఆస్తి పన్ను. గత 5-6 ఏళ్లుగా ఆస్తి పన్ను ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 2020-21లో 1,632 కోట్లుగా ఉన్న పన్ను వసూలు గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో 1,917 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 23వ తేదీ వరకు 1,172 కోట్లు వసూలైంది. 3 నెలల సమయం ఉన్న నేపథ్యంలో మరో 600 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే పట్టణ ప్రణాళిక విభాగం ఆదాయం భారీగా తగ్గడం సంస్థకు ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను ఆదాయం 2,29,081 కోట్లకు చేరుతుందన్న అంచనాను ముసాయిదా బడ్జెట్లో ప్రతిపాదించారు. ట్రేడ్ లైసెన్స్ ద్వారా 2023-24లో 89.30 కోట్లు ఆదాయం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్లో ఆ మొత్తాన్ని 102 కోట్లుగా చూపారు. అయితే ఇప్పటి వరకు వసూలైంది 17.44 కోట్లు మాత్రమే. నెలాఖరుతో ట్రేడ్ లైసెన్స్ గడువు ముగియనున్న దృష్ట్యా ఈ 3 నెలల్లో లక్ష్యం మేరకు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మ్యుటేషన్ రుసుము రిజిస్ట్రేషన్ సమయంలోనే వసూలు చేస్తున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నెలకు సుమారు 6 కోట్ల మేర మ్యుటేషన్ రుసుము జీహెచ్ఎంసీ ఖాతాకు బదిలీ అవుతోంది. పన్నుల ద్వారా కాకుండా భవన నిర్మాణ అనుమతులు, క్రమబద్ధీకరణ రుసుముల ద్వారా పట్టణ ప్రణాళిక విభాగం నుంచి సంస్థకు మెజార్టీ ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పట్టణ ప్రణాళిక విభాగం ఆదాయం భారీగా తగ్గింది. అక్టోబర్ 31 వరకు 458.89 కోట్లు వచ్చినట్టు బడ్జెట్లో చూపారు. 2022-23లో 1,700 కోట్లు, 2021-22లో 1,134.34 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం మాత్రం ఆదాయం భారీగా తగ్గింది. వరుస ఎన్నికలు, రియల్ రంగంలోని పరిస్థితులు ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ 3 నెలల్లో స్థిరాస్తి రంగం పుంజుకునే అవకాశం ఉందని, వచ్చే 3 నెలల్లో 400 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. సవరణ బడ్జెట్లో ఆదాయం 1,000.83 కోట్లుగా చూపారు. 2025-26లో పట్టణ ప్రణాళిక విభాగం ఆదాయం 1,201.15 కోట్లుగా అంచనా వేశారు. ఇది కూడా అంతకు ముందు వచ్చిన ఆదాయంతో పోలిస్తే తక్కువే. సంస్థ ఆదాయం ఓ వైపు తగ్గుతుండగా కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల భారం కూడా సంస్థపై పడే అవకాశం ఉంది. దీంతో మరో 700 కోట్ల రుణం తీసుకోనున్నట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇప్పటికే సంస్థ 6,530 కోట్ల అప్పు చేసింది. రుణాల వడ్డీ, వాయిదాలకు సగటున నెలకు 110 కోట్ల మేర చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా తలకు మించిన భారమే అని అధికారులు అభిప్రాయపడుతున్నారు.